పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కూటమి పార్టీల సయోధ్య విషయంలో నేతలకు దిశానిర్దేశం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ దిక్సూచి డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అన్న సీఎం చంద్రబాబు. అమరావతి అగ్ని ప్రమాదాల వెనుక కుట్రలు రాయపూడి ఘటనపై హై లెవెల్ రివ్యూలో సీఎం చంద్రబాబు. జూమ్ కాల్తో స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఏపీకి ఈ ఫ్యాక్టరీ బలం ధైర్యం నమ్మకం అన్న లోకేష్. రోడ్ల విస్తరణపై రవాణా శాఖ మంత్రి సమాధానం. ఎల్బీ నగర్ హయత్ నగర్ ఎలివేటెడ్ కారిడార్ పై కోమటిరెడ్డి స్పష్టత. త్వరలోనే సాదా బైనామా భూ సమస్యల పరిష్కారం. కొనుగోలుదారుల అఫిడవిట్ ఇస్తే సరిపోతుందన్న పొంగులేటి. సెప్టెంబర్ 2024 నుంచి స్కాపేజీ పాలసీ. రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల పాత వాహనాలున్నాయన్న పొన్నం. అమరావతి అగ్ని ప్రమాదాలపై విచారణ. కుట్ర చేస్తే ఊరుకోమన్న హోంమంత్రి అనిత. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్. నిందితుడు అభిషేక్ మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు. వరంగల్లో మొదలైన రిజిస్ట్రేషన్ సేవలు. సర్వర్ డౌన్ తో కాసేపు నిలిచిన లావాదేవీ. కాంగ్రెస్ నాయకుల బుజ్జగింపులకు లొంగని జీవన్ రెడ్డి. రాజీనామాపై నిర్ణయంలో మార్పు ఉండదని సంకేతం. ఉగాది జాబ్ క్యాలెండర్లపై షర్మిల విమర్శలు. 10,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంపై సెటైర్. ఏపీ లిక్కర్ కేసు నిందితుడు అనిల్ చోక్రాకు బెయిల్. షరతులతో కూడి బయటకు పంపిన విజయవాడ ఏసీబీ కోర్టు. ఆళ్లగడ్డలో రగులుతున్న రాజకీయ సెగలు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిల వర్గాల మధ్య విభేదాలు. ప్రభుత్వం చెత్తను ఎత్తడం లేదన్న మాజీ మంత్రి. జవహర్ నగర్ కు స్పెషల్ ఫండ్ ఇవ్వాలన్న మల్లారెడ్డి. రేపు అఖిలపక్ష సమావేశానికి కేంద్రం సన్నద్ధం. అన్ని పార్టీలను ఆహ్వానించిన సర్కార్. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. 2 కీలక బిల్లులపై నిర్ణయం తీసుకునే అవకాశం. పశ్చిమాసియా యుద్ధంపై ఫోకస్ పెట్టాం. అక్కడి భారతీయులను రక్షించడమే బాధ్యతన్న ప్రధాని మోదీ. ప్రధాని మోదీ వల్లే దేశంలో ఇంధన సంక్షోభం. విదేశాంగ విధానం అట్టర్ ఫ్లాప్ అయిందన్న రాహుల్ గాంధీ. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు. హిందువులు బౌద్ధులు సిక్కులకు మాత్రమే హక్కులన్న సుప్రీంకోర్టు. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖలో మార్పు. 72 గంటల ముందు రద్దు చేస్తే రీఫండ్. H1B వీసాల రిజిస్ట్రేషన్లలో భారీగా తగ్గుదల. ఫీజు పెంపుతో భారీగా మార్పులు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేంద్ర గుప్తాకు బెదిరింపు. మెయిల్స్ లో ప్రధాని మోదీ సహా పలువురి నేతల పేర్లు. హర్మోజ్ జలసంధి దాటిన భారత ఎల్పీజీ నౌకలు. 26న భారత్కు చేరుకోనున్న ట్యాంకర్లు. లాభాల్లో స్టాక్ మార్కెట్లు. యుద్ధానికి బ్రేక్ పడ్డంతో సూచీల పరుగు.